జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. సరే, అలాగే వెళ్తాను. కాకపోతే ఏంట్రా మళ్ళీ? ఆస్తి మనదైపోయి ఆ రంగనాయకి వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తరువాత సూర్య గతాన్ని మర్చిపోయి ఎప్పటికీ నాతో పాటే ఈ ఇంట్లో ఉండిపోతాను అని చెప్పమానండి. అప్పుడు నేను వెళ్ళిపోతాను. దానికి దీనికి సంబంధం ఏంట్రా? ఉంది. ఆ నటకుమారికి నాకు సంబంధం ఉందని, మేమిద్దరం భార్యాభర్తలమని అందరూ అనుకుంటే సూర్యకి ఏంటి నష్టం? తనకెందుకు కోపం వస్తుంది? రేయ్, నువ్వొకరితో వేలెత్తి చూపించుకోకూడదని, నీ మీద మచ్చ పడకూడదనిరా. ఆ ఒక్కటే కారణం కాదు నాన్న. తనకి నా మీద ప్రేమ ఉంది, కానీ బయటకు చెప్పడం తనకిష్టం లేదు. చెప్పు సూర్య, నేను చెప్పినట్టుంటానంటే నేను వెళ్తాను, లేదంటే వెళ్ళను. నీ సమాధానం ఏంటో చెప్పు. సరే అనకపోతే ఈయన ఇంట్లోనే ఉంటారు. ఆ రంగనాయకి వాళ్ళకి అవకాశం ఇచ్చిందాన్ని అవుతాను. కాబట్టి ప్రస్తుతానికి సరే అనటమే బెటా. కాని సరే అంటే వదిలేమనుకుంటారో. నేను మళ్ళీ ఈ ఇంట్లో పర్మనెంట్గా తిష్టవేయటానికే వచ్చాను అన్నా వాళ్ళ మాట నిజమవుతుంది కదా. మేడం, ఉంటానని చెప్పండి మేడం. అవునమ్మా, నేను కోరుకునేది కూడా అదే. చూసావా నాన్న, నువ్వు అడుగుతున్నా కూడా తను సమాధానం చెప్పడం లేదు. సో నాకు ఆన్సర్ ఇవ్వనప్పుడు తను చెప్పినట్టు వినాల్సిన అవసరం నాకు లేదు. రేయ్, రేయ్ చైతు, చైతు. బాబు, అమ్మా, వాడిది చిన్నపిల్లాడి మనస్తత్వం. వాడు అడిగింది మనం చేయమంటే మనం చెప్పింది వాడు చేయడు. కానీ చైతుబాబు ఇంట్లోనే ఉంటే ఆ రంగనాయకి ఏదో కిరికిరి చేస్తూనే ఉంటుంది. అమ్మ సూర్య, ఏం జరిగినా నీదే భారం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.